హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి విషయాలు ఉంటాయి. నలుగురు చెప్పండి, నేర్చుకోండి. ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, మానవత్వం అనేది ఏమైంది, మానవత విలువలు ఏమైనాయి, మనిషి అనేవారు ఏమైంది, అసలు తల్లిని బిడ్డ నమ్మాలనా, బిడ్డ తల్లి నమ్మాలనా, భార్య భర్తను నమ్మాలనా, భర్త భార్యను నమ్మాలనా, అసలు మనిషి ఈ సమాజాన్ని ఏ విధంగా నమ్మాలి? ఎందుకంటే రోజు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలు చూస్తే భయం వేస్తుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటురా, లేదా ఒకరిని చూసి ఒకరు భయపడుతురా? రోజు ఏదో ఒక మూల ఏదో ఒక ఇన్సిడెంట్, భార్యను భర్త చంపిందను, భర్త భార్యను చంపినాను, తల్లి బిడ్డని చంపిందను, బిడ్డ తల్లిని చంపిందను, ఈ విధంగా నానా రకాలుగా ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. అసలు సమాజం ఎటుపోతుంది, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, అసలు మానవత్వం అనేది ఏమైంది, అసలు మనం ఏం నేర్చుకున్నాం, మనం నేర్చుకున్న నాగరికత ఇదేనా? తద్వారా పిల్లలకు ఏం నేర్పుతున్నాము, మన ముందు తరాలకు భావితరాలకు ఏం నేర్పుతున్నాము? ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఒకసారి కాదు, ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక దగ్గర జరుగుతూనే ఉంది. అది మన దేశంలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఒక అంశం, మేజర్ అయిన వాళ్ళకు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు అన్నీ తెలుస్తాయి, వాళ్ళ విలువలు తెలుస్తాయి, మనిషి విలువలు తెలుస్తాయి, పద్ధతులు తెలుస్తాయి అని చెప్పారు, ఉంది కదా. మరి 30-40 సంవత్సరాల వాళ్ళు చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం కదా. ఒకసారి భార్యని భర్త చంపడం, భర్త భార్యని చంపడము, భార్య మనుషులను పెట్టించి భర్తలను చంపడము, ఈ భర్త భార్యని ముక్కలుగా నరికి కాల్చడం లాంటివి, అలాంటి ఘటనలు మనం చూస్తున్నాం. అసలు వాళ్ళకు మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నగాక మొన్న జరిగిన ఘటన, 15 సంవత్సరాల అమ్మాయి ప్రేమ. అసలు ఏం చెప్పాలి? ఆ అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి తన తల్లిని చంపింది అంటే ఆ అమ్మాయికి మైనారిటీ తీరలేదు, మేజర్ కాలేదు అంటే ఆమెకు తెలియక చేసిందనే ఉద్దేశం. అసలు దీని ద్వారా ఏం నేర్చుకోవాలి, సమాజం ఏం నేర్చుకుంటుంది? ఒక్కసారి ఆలోచించండి, మన పరిసరాలు పరిశీలించండి. అసలు మనం ఏ విధంగా పెరుగుతున్నాం, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము, మన పక్క వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, సొసైటీలో ఎట్లా చేస్తే ఏ విధంగా బతికితే ముందుకెళ్తాము అనే దాని గురించి ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించండి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చిన్న చీమ చిట్టుకోమన్నా కానీ దొరికిపోతుంది. ఎందుకంటే అంత టెక్నికల్ యుగంలో మనం బతుకుతున్నాం. ప్రతిదీ టెక్నికల్గా ఆలోచిస్తారు, టెక్నికల్గా ఉపయోగిస్తున్నారు. కానీ వీళ్ళకి ఎందుకు తెలుస్తలేదు? వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఈ మధ్య హత్యలు చేసిన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. వీళ్ళకి ఎందుకు తెలుస్తలేదు? కానీ వీళ్ళొక మూర్ఖత్వమైన సమాజంలో, ఒక మూర్ఖత్వమైన విధానంలో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సమాజం గురించి అవగాహన లేదు, మానవత్వం గురించి అవగాహన లేదు, మానవతా విలువల గురించి అవగాహన లేదు. కాబట్టి మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి మన పిల్లలకు మానవతా విలువలు, ప్రేమలు, ఆప్యాయాలు, అనురాగాలు ఇవన్నీ మనం పిల్లలకు నేర్పించాలి. ఎదుటి మనిషితో మనకున్న అవసరం ఏంటి, మనకు ఎదుటి మనిషికున్న అవసరం ఏంటి, ఈ విధంగా ప్రతిదీ మన పిల్లలకు మనం నేర్పించినట్టయితే ఈ మానవత్వం అనేది ఉంటుంది. తద్వారా ప్రతి మనిషి మనకు అవసరం, ప్రతి వస్తువు మనకు అవసరం అని పిల్లలకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించండి. కానీ పొద్దున్న లేస్తే అస్తమానం మొబైల్స్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మొబైల్స్ వాళ్ళకి ఇచ్చిర్రు, సరే చదువుకోవడానికా లేకపోతే కాలక్షేపానికా ఇస్తున్నారా, అది వేరే విషయం. ఇచ్చినాక వాళ్ళు ఆ మొబైల్లో ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మనం గమనించాలి. తల్లిదండ్రులు గమనించినప్పుడు వాళ్ళకు భయం అనేది ఉంటుంది. తద్వారా కొన్ని వాళ్ళకు వచ్చే చెడు ఆలోచనల్ని కూడా వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమాజంలో మనం బతుకుతున్న విధానం వల్ల మనం పక్కవారికి సహాయం చేయకున్నా పర్వాలేదు, కానీ మన వల్ల వారికి చెడు జరగకుండా ఉంటే అదే మేలు. అదే 10 మందికి మంచి నేర్పుతుంది. నువ్వుగా బతుకు, నీ గురించి 10 మంది మంచిగా చెప్పుకునేలా బతుకు, నీ గురించి ముందు తరాలు చెప్పుకునేలా బతుకు. నీ వల్ల సమాజానికి చెడు నేర్పకు, చెడు చేయకు. అదే 10 మందికి మంచి నేర్పుతుంది. నీ గురించి 10 మంది మంచిగా చెప్పుకునేలా బతుకు, నీ గురించి ముందు తరాలు చెప్పుకునేలా బతుకు.
కానీ నీ వల్ల సమాజానికి చెడు నేర్పకు, చెడు చేయకు. ఇది ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.